49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. రూల్స్ మారాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క. ఇప్పుడు జ్యువెలరీ షాపులు ఏ బంగారం పడితే అది అమ్మడానికి వీల్లేదు. ఎస్, ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ చూసుకొని మరీ కొనండి. ఇంతకీ ఏంటా కొత్త రూల్స్? ఇది మనకు లాభమేనా? దీంతో బంగారం రేటు తగ్గబోతోందా? ఇదే ఇవాల్టి స్పెషల్. మార్క్తో మార్పులు వచ్చేనా? జూన్ 1వ తేదీ నుండి అన్ని బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ మస్ట్. ఇది ఇప్పుడు హాట్ న్యూస్. జ్యువెలరీ షాపుల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. మరిక నుండి జ్యువెలరీ సంస్థలు కొత్త రూల్స్ ఫాలో కాకపోతే భారీ జరిమానా ఎదుర్కోవాల్సిందేనా? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిజిస్టర్డ్ జ్యువెలర్స్ ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. మండుతున్న బంగారం ధరలు. బంగారం కొనేవారికి కాస్త ఊరట. జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్. అన్ని బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ మస్ట్. గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసిన BIS హాల్ మార్క్ లేని బంగారం ఆభరణాలకు నో పర్మిషన్. డబ్బు తర్వాత మన దేశంలో అందరూ ఎక్కువ మక్కువ చూపేది పసిడిపైనే. ఇంకా చెప్పాలంటే డబ్బుని బంగారంగా మార్చుకుని దాచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే మన దేశంలో బంగారం అమ్మే దుకాణాలు మాల్స్ లా వెలిగిపోతున్నాయి. మా బంగారం మంచిదంటే మాది మంచిదని, మా దగ్గర ధర తక్కువ అంటే మా దగ్గర తక్కువని, అంతేనా డిస్కౌంట్లు, మజూరీ లేదు, తరుగు లేదు అంటూ కళ్ళు మిరుమిట్లు గొలిపే ప్రకటనలతో గోలగోల చేస్తారు. జూన్ 1వ తేదీ నుంచి బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. ఇక నుంచి ఏ జ్యువెలరీ షాప్ అయినా హాల్ మార్క్ లేకుండా ఈ జూన్ 1, 2022 నుంచి బంగారు ఆభరణాలు విక్రయించలేరు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిజిస్టర్డ్ జ్యువెలర్స్ అందరికీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం జూన్ 1 నుంచి 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ బంగారం ఆభరణాలపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలి. పసిడి స్వచ్ఛతను నిర్ధారించే ఈ హాల్ మార్క్ విధానాన్ని అమలు చేయాలని 2019 నవంబర్లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఈ గడువును 2022 జూన్ 1 వరకు పెంచింది. ఇప్పటికే దాదాపు 35,000 మంది వ్యాపారులు BIS తో రిజిస్టర్ అయ్యారు. వచ్చే 2 నెలల్లో ఈ సంఖ్య 1,00,000 దాటుతుందని అంచనా. బంగారు ఆభరణాల స్వచ్ఛతకు హాల్ మార్క్ నిదర్శనం. కొత్త రూల్స్ ప్రకారం జ్యువెలర్స్ 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ బంగారాన్ని మాత్రమే విక్రయించాలి. అంతే తప్ప ఇంకా తక్కువ ప్యూరిటీ ఉన్న బంగారాన్ని అమ్మడానికి వీలుండదు. హాల్ మార్క్ ఉంటే ఇటు కస్టమర్, అటు బంగారం వ్యాపారి ఇద్దరికీ ప్రయోజనమే.
పసిడి నాణ్యతపై ఎలాంటి సందేహాలు ఉండవు. అలాగే BIS మార్క్ తప్పనిసరి. ప్రస్తుతం దేశంలో 40% బంగారం మాత్రమే హాల్ మార్కుకు వెళుతోంది. జ్యువెలరీ షాపులు ఖచ్చితంగా గోల్డ్ హాల్ మార్క్ కలిగిన బంగారాన్ని మాత్రమే విక్రయించాలి. అయితే ప్రజలు వారి వద్ద ఉన్న పాత బంగారాన్ని సులభంగా విక్రయించొచ్చు. వీటికి గోల్డ్ హాల్ మార్క్ అవసరం లేదు. ఇకపోతే జ్యువెలరీ సంస్థలు కొత్త రూల్స్ ఫాలో కాకపోతే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. గోల్డ్ హాల్ మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. BIS నిర్వచనం ప్రకారం హాల్ మార్కింగ్ అంటే బంగారు ఆభరణాలతో ఎంత మోతాదు బంగారం ఉందో ఖచ్చితంగా నిర్ధారించి అధికారికంగా ధృవీకరించడం. బంగారు మీద ఉండే హాల్ మార్క్ గుర్తు ప్రభుత్వం అధికారికంగా బంగారం ప్యూరిటీ గురించి ఇచ్చిన సర్టిఫికేట్. ఇప్పటి నుంచి జ్యువెలర్స్ ఖచ్చితంగా హాల్ మార్క్ కలిగిన బంగారు నగలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్యూరిటీతో పని లేదు. ఏ స్వచ్ఛతలో ఉన్న బంగారానికైనా ఖచ్చితంగా హాల్ మార్క్ ఉండాల్సిందే. మినహాయింపులు ఏమీ ఉండవు. ప్రతి బంగారు నగకు కూడా హాల్ మార్క్ ఉండాల్సిందే. బంగారు నగలకు హాల్ మార్కింగ్ చేయడం వల్ల కస్టమర్లలో నమ్మకం పెరుగుతుంది. హాల్ మార్కింగ్ ఉంటే ప్యూరిటీతో బంగారం కొంటున్నామనే నమ్మకం వస్తుంది. హాల్ మార్క్ లేకపోతే కొన్న బంగారం స్వచ్ఛత ఎంతో మనకు తెలీదు. అప్పుడు మోసపోవచ్చు. ఎందుకంటే బంగారాన్ని చూస్తే ఏది స్వచ్ఛమైందో చూసి చెప్పడం కుదరదు. అంటే మనం 22 క్యారెట్ల బంగారం అని డబ్బులు చెల్లిస్తే అది 18 క్యారెట్ల బంగారం అయ్యుండొచ్చు. ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకే కొత్త రూల్. బంగారం మీద హాల్ మార్కింగ్ ఉండడం సామాన్యులకు లాభమే. మన దేశంలో బంగారం, వెండి వినియోగం చాలా ఎక్కువ. ఈ వ్యాపారానికి కొన్ని వేల కోట్ల రూపాయల విలువ ఉంది. అందువల్ల అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉంది. దొంగ బంగారం, దొంగ నగలు, దొంగ వ్యాపారులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. అందువల్ల కొంటున్న బంగారం నమ్మకమైందని, నాణ్యమైందని కొనేవాళ్లకి హామీ ఇవ్వడమే హాల్ మార్కింగ్ పని. 2021 జూన్ 1 నుంచి దేశంలో ప్రతి బంగారు వ్యాపారస్తుడు తప్పనిసరిగా తమ నగలను హాల్ మార్కింగ్ చేయించి తీరాలి. అంతకు ముందు ఉన్న హాల్ మార్క్ లేని ఆభరణాలకు మాత్రం ఇప్పుడు స్వచ్ఛత పరీక్షలు చేయించుకోవచ్చు. BIS ధృవీకృత కేంద్రాల్లో హాల్ మార్క్ లేని గోల్డ్ ప్యూరిటీని పరీక్షించి సర్టిఫికేట్ ఇస్తారు. దీనికోసం 200 రూపాయల లోపే ఛార్జ్ చేస్తారు. ఈ నామమాత్రపు రుసుముతో వినియోగదారులు తమ వద్ద ఉన్న హాల్ మార్క్ లేని ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ప్యూరిటీని బట్టి మళ్లీ అమ్ముకోవచ్చు.
వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఆభరణాలకు సంబంధించి హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ను BAS కేర్ యాప్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. బంగారం రీసేల్ వాల్యూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు తగ్గట్టుగా దేశీయ మార్కెట్లో బంగారం ధర మారుతుంది. ఎవరైనా ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్ల తర్వాత దానిని విక్రయించాలనుకుంటే అప్పటి పరిస్థితిని బట్టి మార్పు ఉంటుంది. అప్పటి మార్కెట్ రేట్ ఆధారంగా బంగారం ధరను నిర్ణయిస్తారు. హాల్ మార్కింగ్ బట్టి రీసేల్ వాల్యూ ఉంటుంది. బంగారం రీసేల్ వాల్యూ ఖచ్చితంగా ఉండాలంటే హాల్ మార్కింగ్ సిస్టమ్ బేస్మెంట్ గా ఉంటుంది. మన దగ్గర నుంచి హాల్ మార్కింగ్ లేకపోయినా పాత బంగారు నగలను జ్యువెలర్లు కొనొచ్చు. మ్యానుఫ్యాక్చరర్లకు, హోల్సేలర్లకు, రీటైలర్లకు తగినంత టైం ఇచ్చే ఉద్దేశంతో ఆగస్టు చివరి దాకా ఎలాంటి పెనాల్టీలు వేరు. అంతేకాదు, పాత నగలకు కూడా కావాలనుకుంటే హాల్ మార్కింగ్ వేయించుకోవచ్చు. లేదంటే పాత నగలను కరిగించి కొత్త నగలుగా చేయించుకున్నాక హాల్ మార్కింగ్ పొందొచ్చు. ఇకపోతే బంగారం క్వాలిటీలో క్యారెట్ అనేది ముఖ్యం. క్యారెట్ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్ వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత పెరుగుతుంది, ధర కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 వరకు లెక్కిస్తారు. స్వర్ణం ఎంతో సున్నితమైనది. దీనికి రాగి, నికెల్, వెండి, పలాడియం లాంటి లోహాలు కలిస్తే బలపడి ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది క్యారెట్ తెలుపుతుంది. ఇరవై 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైంది. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. 24 క్యారెట్ల బంగారానికి మించిన బంగారం ఉండదు. 22 క్యారెట్లు 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ఖరీదైంది. 24 క్యారెట్ల బంగారం పెట్టుబడులకు ఓకే గాని దీంతో ఆభరణాలు తయారు చేయలేము. క్యారెట్ల బంగారంలో 22 వంతుల బంగారం ఉంటే 2 వంతుల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం కంటే ఇది హార్డ్ గా ఉంటుంది. ఆభరణాల తయారీకి ఇది అనువైంది. ఇది 91.6% స్వచ్ఛమైన బంగారం.
18 క్యారెట్ల బంగారంలో 18 భాగాల పసిడి ఉంటే 6 భాగాల ఇతర మెటల్స్ ఉంటాయి. 18 క్యారెట్ల బంగారంలో 75% పసిడి, 25% జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలుంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత హార్డ్గా, మన్నికగా ఉంటుంది. పద్నాలుగు క్యారెట్ల బంగారంలో 58.3% గోల్డ్, 41.7% ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ, కానీ ధర తక్కువ. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా దొరుకుతుంది, కానీ తక్కువ రేట్ ఉంటుంది. బంగారం స్వచ్ఛతను, ఫైన్నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండడంతో పాటు డార్కిష్ గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసే కొద్దీ బంగారం రంగు మారుతుంది. వైట్ గోల్డ్ లో నికెల్ ఎక్కువగా ఉంటుంది. మరి బంగారం వ్యాపారులు తనంతట తానుగా ఈ హాల్ మార్కును వేశారా లేదా అనేది ముందు గుర్తించాలి. దీనికోసం నగలపై ఉన్న హాల్ మార్కులో ట్రయాంగిల్ తో కూడిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్కింగ్, ఎన్ని క్యారెట్లు అనేది అంటే 22K915 అని కూడా ఉంటుంది. ఇదే బంగారం ప్యూరిటీని మనకు తెలియజేస్తుంది. జ్యువెలర్ మార్క్, AHC మార్క్ కూడా ఉంటాయి. అలాగే తన BIS లైసెన్స్ ను చూపించమని మనం జ్యువెలర్ ని అడగొచ్చు. కస్టమర్లు ఇచ్చే నగలపై హాల్ మార్కింగ్ ను కూడా కొంత ఛార్జీతో ఈ AHCలు టెస్ట్ చేస్తాయి. అలా టెస్ట్ చేసిన తర్వాత AHC మనకు ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ తో బంగారం వ్యాపారి దగ్గరకు వెళ్లి నగల ప్యూరిటీ గురించి ప్రశ్నించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్ కు జ్యువెలర్ నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు పెట్టిన కొత్త రూల్స్ తో స్వచ్ఛమైన బంగారం సామాన్యులకు దొరకడం మంచిదే. ఇక అమ్మకాలు సజావుగా సాగడం కోసం రకరకాల ఆఫర్లు పెడుతున్నారు జ్యువెలర్లు. ఇలా అయినా కొండెక్కి కూర్చున్న బంగారం ధర రేట్లు తగ్గి మళ్లీ గోల్డెన్ డేస్ వస్తాయని ఆశిద్దాం.